మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఫ్రస్ట్రేషన్లో స్థాయి మర్చి మాట్లాడుతున్నారు. ఈ ఒక వార్త నిన్న వర్ధన్నపేట సంబంధించిన వార్త. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అసన్పర్తి ఫిబ్రవరి 18. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఫ్రస్ట్రేషన్లో స్థాయి మర్చి మాట్లాడుతున్నాడని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఘాటుగా విమర్శించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము నైతికంగా గెలిచామనే ధోరణిలో ఆరూరి రమేష్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వర్ధన్నపేటను బస్టు పట్టించిన ఘనత మీ పాలన కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వర్ధన్నపేటలో 150 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిది అని 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేని మీ ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లావడం తగదు అని హెచ్చరించారు. వర్ధన్నపేటకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, మున్సిప్ కోర్టు మంజూరు చేయించామని, వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకు అనుమతులు, భూసేకరణ కేంద్రానికి అప్పగించడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత 2 ఏళ్ల ప్రజాప్రభుత్వ అభివృద్ధిపై ఓపెన్ డిబేట్కు సిద్ధమని ఎమ్మెల్యే సవాలు విసిరారు. దీని గురించి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను కూడా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తినే. నేనేమంటున్నానంటే, ఆల్రెడీ ఎమ్మెల్యే గారు డిబేట్కి సిద్ధం అంటున్నారు కదా. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ ఓపెన్ డిబేట్కు సిద్ధమని ఎమ్మెల్యే నాగరాజు ఏదైతే సవాల్ విసిండో, ఈ ఓపెన్ డిబేట్కు ఆరూరి రమేష్ గారు ఓకే అనుకుంటే మా ఛానల్ ఇద్దరు డిబేట్కు స్వాగతంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు డిబేట్కు ఓకే అనుకుంటే నాకు ఒక డేట్ చెప్పండి. ఆ డేట్ రోజున మీకు డిబేట్ అనేది నేను 100% అరేంజ్ చేస్తా. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేటకు నేను ఇది చేసిన గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ పథకాలను పక్కన పెట్టి మీరు సొంతంగా గవర్నమెంట్ పథకాలు పక్కన పెట్టి మీరు సొంతంగా నియోజకవర్గానికి ఏమన్నా చేసినటువంటి పనులు ఉంటే దాని గురించి చెప్పండి. నేను ఈ విషయంలో ఇంకొకటి చెప్పదలుచుకున్నా. వర్ధన్నపేట కాన్స్టెన్సీ, అసలు వర్ధన్నపేట కాన్స్టెన్సీలో ఓవరాల్గా 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో ఒకటి వర్ధన్నపేట మండలం, రెండవది పర్వతగిరి మండలము, మూడవది హనంకొండ మండలము, హనంకొండలో కొంత భాగము, 4వది హసన్పర్తి మండలము. అయితే ఈ వర్ధన్నపేట కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఈ 4 మండలాలు, వర్ధన్నపేట మండలం ఏమో ఖమ్మం దారిలో ఉన్నటువంటి 50 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది. హసన్పర్తి మండలం ఏమో ఇటు మళ్ళీ కరీంనగర్ బార్డర్లో ఇటు ఉండడం జరుగుతుంది. అయితే ఈ వర్ధన్నపేట మండలము అండ్ పర్వతగిరి మండలం ఈ రెండు మేము ఉమ్మడి ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరైతే కేసీఆర్ గారు ఎప్పుడైతే జిల్లాల విభజన జరిగినప్పుడు దీన్ని వరంగల్ జిల్లాని కాస్త వరంగల్ రూరల్, హనంకొండ జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ వర్ధన్నపేట అండ్ పర్వతగిరి వరంగల్లో కలవడం జరిగింది. ఇక హనంకొండ అండ్ హసన్పర్తి ఏదైతే ఉన్నాయో ఇవి హనంకొండలో ఉన్నాయి. అయితే హసన్పర్తి మండలము ఈ నియోజకవర్గంలో హనంకొండకి కూతవేటు దూరంలో ఉంటుంది. కేవలం 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హసన్పర్తి మండలము ఇప్పటికీ దాంట్లో ఉమ్మడి శ్మశాన వాటిక లేదండి. ఇప్పటికీ ఉమ్మడి శ్మశాన వాటిక లేదు. గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి హసన్పర్తిని ఎప్పుడైతే కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ లేదు. హనంకొండకి కనీసం 6 కిలోమీటర్లు ఉన్నటువంటి హసన్పర్తికి 6 కిలోమీటర్లు ఉన్నటువంటి హనంకొండ ఇప్పటికీ రోడ్డు విస్తరణకి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన గతంలో ఇప్పుడు ఏదైతే ఆరూరి రమేష్ చెప్తుందో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడినట్టున్నారు. గతంలో 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కాలంలో కనీసం రోడ్డు డివైడర్కి సంబంధించినటువంటి రోడ్డు డివైడర్ కానీ, సెంటర్లో ఉన్నటువంటి సిటీకి దగ్గరలో సెంటర్ లైటింగ్ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో జరిగినటువంటి యాక్సిడెంట్ల విషయంలో చూస్తే కొన్ని వందల కుటుంబాలు ఎంతమంది పిల్లల్ని పోగొట్టుకుంటున్నారో చాలా చూసినాం. నేను అసంపర్తి వాస్తవ్యంగా చెప్తున్నా. అక్కడ జరిగినటువంటి ప్రమాదాలు ఇంత అంత కాదు. పోనీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ గవర్నమెంట్ అయినా ఏమన్నా మధ్యలో ఉన్నటువంటి డివైడర్ కానీ సెంటర్ లైటింగ్ తీసుకొస్తుందంటే ఫండ్ వచ్చింది, ఆల్రెడీ ఏదైతే టెండర్ ఓకే అయింది, ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని ఇట్లా గత 10 సంవత్సరాల కాలంలో ఆరూరి రమేష్ చేసింది అదే. 2 సంవత్సరాల నుంచి ఈయనకు కూడా ప్రజలు కోరుకున్నది ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ ముఖ్య సమస్య రోడ్డు డివైడింగ్. చూడండి, కరీంనగర్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వెహికల్స్ ఈ హసన్పర్తి గుండనే పోవాలి.
ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ అసన్పర్తి గుండా పోయేటటువంటి రోడ్లో ఇప్పటివరకు దానికి రోడ్డు డివైడర్ లేదు. కనీసం చిన్న చిన్న రోడ్లు కాస్త 30 నుంచి 40 ఫీట్ల రోడ్లు ఉంటాయి ఒక ఒక చిన్న చిన్న గల్లీలలో పోతే. ఇంత పెద్ద రోడ్డు నేషనల్ హైవే సంబంధించినటువంటి రోడ్డు అది. దాని పర్మిషన్లలో సెంటర్ నుంచి 75 లేదు అనుకుంటే సెంటర్ నుంచి 100 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్ల రోడ్డు, 150 ఫీట్ల రోడ్డు కాస్త ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో 30 నుంచి 40-50 ఫీట్లు ఉంటుందండి. ఒక నేషనల్ హైవే రోడ్డు. ఆ రోడ్డుని ఇప్పటి నుంచి ఏ అధికారి కానీ ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్నటువంటి ఒక్క అధికారి కూడా లేరు. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు కదా, ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటివరకు దాని ఆ సమస్య గురించి ఎన్నోసార్లు విన్నపించుకోవడం జరిగింది, ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది, ఎంతో మంది ప్రాణాలు బలికోవడం జరిగింది అసన్పర్తి రోడ్డు యాక్సిడెంట్ల విషయంలో. ఈ ఏదైతే ఉందో మీరు వేసిన డిబేట్కు 100% మీరు ఇద్దరు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే, అంతకుముందు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆరూరు రమేష్ గారు ఇద్దరు డిబేట్కి 100% రండి. మీరు ఏం చేసినా కూడా మా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు ఆలోచించండి. ఆ డిబేట్లో ఏదైతే మీరు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నారో మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఏదైతే చెప్తున్నారో అసన్పర్తి నియోజకవర్గానికి మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, అసన్పర్తి మండలాన్ని దాంట్లో ఉన్నటువంటి వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో మా అసన్పర్తికి ఏం చేస్తారనేది కూడా 100%. ఈ డిబేట్కు మీ ఇద్దరిని నేను 100% ఆహ్వానిస్తాను. మీరు ఒకవేళ డిబేట్ ఓకే అనుకుంటే నా నెంబర్ ఏదైతే ఉందో నా నెంబర్ చెప్తున్నా 9533059996. మళ్ళొకసారి చెప్తున్నా 9533059996. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు డిబేట్కి సిద్ధం అనుకుంటే నేను ఆ డిబేట్ అనేది అరేంజ్ చేస్తాను.